హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ పచ్చడి చాలా సింపుల్గా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. మనం ఎప్పుడు చేసుకునే వంకాయ మసాలా కర్రీ, వంకాయ ఫ్రై, వంకాయ పప్పు కాకుండా ఒకసారి ఇలా వంకాయ పచ్చడి ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రుచికరమైన వంకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాము. 250 గ్రామ్స్ వంకాయలు, 4 టమోటాలు, ఒక ఆనియను, 12-13 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండు, 6-7 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు తీసుకొని టమోటాలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు వాటర్లో 2-3 సార్లు నీట్గా కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కట్ చేసుకున్న వంకాయలు సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. వంకాయలు సాల్ట్ వాటర్లో వేసుకుంటే తొందరగా నల్లబడకుండా ఉంటాయి. అలాగే టమోటాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని చిన్న మంట పైన వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని చిన్న మంట పైన దోరగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోనే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వంకాయలు ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు, పసుపు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని 3-4 నిమిషాలు మగ్గించుకోవాలి. వంకాయలు ఇలా మెత్తగా మగ్గిన తర్వాత కొత్తిమీర కాడలతో సహా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొత్తిమీర మరీ వేగాల్సిన అవసరం లేదు, ఆ వేడికే మగ్గిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇవి 2 నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి టమోటాలు, వంకాయలు, కొత్తిమీర వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, కమ్మటి రుచికరమైన వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి, ఇలానే తినేయచ్చు, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.